అమ్మవారు అవతరించిన శ్రీవిల్లిపుత్తూరు గురించిన విశేషాలు కొన్ని ఉన్నాయి. 2, 3 కథలు కూడా ఉన్నాయి. వాటిని కూడా మనం వరుసగా చెప్పుకుందాం. శ్రీవిల్లిపుత్తూరు అంటే 4 పదాలు కలయిక. 4 పదాలు కలిసిన ఒక పదం. శ్రీ అంటే మంగళకరమైన, శుభాలిచ్చే. విల్లి అంటే ఉపవనాలతో కూడినటువంటి. పుత్తూరు అంటే పుత్తంటే పుట్ట, ఊరంటే చిన్న గ్రామం. ఉపవనాలతోటి, తోటలతోటి కలిసినటువంటి ఊరు గనక అప్పుడు ఊరంటే గ్రామం కాబట్టి శ్రీవిల్లిపుత్తూరు అని దానికి పేరనమాట. మంగళకరమైన ఉపవనాలతో కూడినటువంటి గ్రామం అని. అంతేకాకుండా పుత్ అంటే కొత్త అని కూడా ఒక అర్థం ఉంది మనకు. పుదు అంటారు. ఇంకొక విశేషం ఏంటంటే శ్రీ అని మనం అంటాం. తమిళులు తిరు అంటారని చెప్పుకున్నాం కదా! పవిత్ర క్షేత్రాలకు ముందు శ్రీ అని పదం మనం చేర్చుకుంటూ ఉంటాం. శ్రీరంగం, శ్రీవిల్లిపుత్తూరు, శ్రీవైకుంఠం ఇట్లాగ. ఈ శ్రీరంగాన్ని తమిళులు తిరువరంగం అంటారు. వైకుంఠాన్ని కూడా తిరువైగుంధం అని అంటారు. శ్రీవిల్లిపుత్తూరుకు మాత్రం శ్రీ తీయకుండా అట్లాగే చెప్తారు. అది విశేషంగా మనం గమనించవలసిన విషయం. తిరు అని చెప్పే క్షేత్రాలు కొన్ని ఉన్నాయి. తిరుమలై, తిరువల్లిక్కేణి, తిరుక్కన్నపురం, తిరువనంతపురం ఇట్లా అనమాట. మనం శ్రీ అన్నదాన్ని అంటే వాళ్ళు సంయుక్తాక్షరాలు పలుకరు. ఒకదాని కింద ఒకటి ఒత్తున్న అక్షరాలు మాత్రం పలుకుతారనమాట. అందువల్ల వాళ్ళు శ్రీ అన్నదాన్ని తిరు అని చేసుకుని అట్లా అంటారనమాట. శ్రీవిల్లిపుత్తూరుకు మాత్రం శ్రీవిల్లిపుత్తూరునే అంటారు. అది మనం విశేషంగా చెప్పుకోవాలి.